పెద్దల మాట సద్దనముట. ముఖ్యమంత్రుల నుండి ప్రధానమంత్రుల వరకు ఫుడ్ విజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గతంలో చెప్పారు. ఇప్పుడు చెప్తూనే ఉన్నారు. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఆరోగ్య సూత్రాలు పాటించి హెల్త్ లైఫ్ ఎలా లీడ్ చేయాలో కూడా వాళ్ళు మనకు మార్గనిర్దేశం చేశారు. ఇండియా ఒబేసిటీ భారత్ కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలో, ఏం చేయాలో విడమర్చి మరీ చెప్పారు. మరోవైపు దేశంలో ఉప్పు వినియోగం పెరుగుతోందని, దీంతో ముప్పు తప్పదని ఐసీఎంఆర్ కూడా డేంజర్ బెల్స్ మోగించింది. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దురా అని కేంద్ర ఆరోగ్య శాఖ నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా మన తింగరోళ్ళు ఆ మాట వినడం లేదు. బజ్జీలు, పునుగులు, సమోసాలు, జిలేబీలు బండ్ల దగ్గర, ఆ దుకాణాల దగ్గర ఈగలు ముసిరినట్టు ముసురుతున్నారు జనం. గంటల సేపు నిలబడి, కలబడి, తెగబడి, ఎగబడి మరీ కొనుక్కుంటున్నారు. అదేందో అమృతం అన్నట్టు. ఇక మళ్ళీ దొరకదన్నట్టు లాగించేస్తున్నారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలతో జంక్ ఫుడ్ అంటే జంకే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అయితే ఉప్పుతో జాగ్రత్త అని ఐసీఎంఆర్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. టేబుల్ స్టాల్స్ వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. భారత్లో ఉప్పు వినియోగం ఎక్కువగా అయిపోయిందని, దాన్ని తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందంటూ ఐసీఎంఆర్ అలారం బెల్స్ మోగించింది. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల వరకు ఉప్పు మాత్రమే ఆహారంలో తీసుకోవాలంటోంది ఆ సంస్థ. అంతకు మించితే ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇండియా ఒబేసిటీ భారత్గా మారుతోందని హెచ్చరించారు ప్రధాని మోడీ. ప్రజలు జంక్ ఫుడ్ నుండి దూరంగా ఉండి ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.